ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎవరి ఫ్యామిలీ బాగా నచ్చింది? చీ ఎవరి ఫ్యామిలీ నచ్చింది అంటారా? ఉడాలి అందరి ఫ్యామిలీస్ అందరికీ బాగా నచ్చాలి, నచ్చుతాయి కూడా. ఫ్యామిలీస్లో వీళ్ళ ఫ్యామిలీ బాగుందా వాళ్ళ ఫ్యామిలీ బాగుందని అడగడం కూడా వరస్ట్ థింగ్. సో ఓవరాల్గా ఫ్యామిలీస్ గురించి వదిలేయండి. ఫ్యామిలీస్ గురించి నేను చెప్తా క్లియర్గా. వాళ్ళు ఇచ్చిన హింట్స్ ఏంటి, వాళ్ళు ఏది మిస్ చేసుకున్నారు, ఏది చెప్పుంటుంటే బాగుండేది, వీటన్నిటి గురించి చెప్తా. ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్లో మీకు ఏ కంటెస్టెంట్ బాగా నచ్చాడు అనేది కింద కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తారు, ఇప్పుడు లైక్ చేయండి. లేకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక 30 to 40 minutes ఉండొచ్చు. యాక్చువల్గా లెంత్ ఉండదు అనుకున్నా, కానీ కొన్ని పాయింట్స్ తట్టిన తర్వాత ఇది ఖచ్చితంగా లెంత్ పోయేటట్టే ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. షార్ట్గా ఉన్నా షార్ట్గా లేకపోయినా మొత్తం చూసిన తర్వాత అయినా ఏ పర్టికులర్ పాయింట్లో నీకు నచ్చిన అరే ఉడాల్ నీ మొఖాన్ని లైక్ పడేస్తున్నావు తీసుకోరా అనేసి ఇసిరేయండి. సో లైక్ కొట్టండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. 10 లక్షలకు దగ్గరగా ఉండడం వెరీ ఈజీగా 10 లక్షలు అయిపోద్దని అనుకున్నా, అయ్యేటట్లేదు. బట్ స్టిల్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు నేను కవర్ చేయబోయే టాపిక్స్ చెప్తా. దివ్య వాళ్ళ మదర్ ఒక ఫేక్ స్టోరీ అల్లారా, అండ్ 2 కళ్యాణ్ పడాల వాంటెడ్గా ఇది మన సింపతి యాంగిల్లో కన్వర్ట్ చేద్దాం, అన్ని సాక్రిఫైస్ చేయడానికి ట్రై చేస్తుండా. దాంతోపాటుగా సంజన గారి ఫ్యామిలీ ఏదైనా హింట్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు అజీజ్ గారు, దీని గురించి మాట్లాడదాం. దాంతోపాటుగా ఏరా ఇంత మంచోడు డెమాన్ పవన్, ఇంత ఇన్నోసెంటు ఇంత మంచితనం ఏంట్రా డెమాన్ పవన్లో అని అనిపించింది నాకు. దాని గురించి ఇమాన్యుల్ కూడా వావ్ సూపర్ రా నాయన ఇమాన్యుల్, ఎంత మంచి కంటెస్టెంట్ రా ఇమాన్యుల్, ఎంత మంచోడ్రా ఇమాన్యుల్ అని అనిపించిన సందర్భాలని. దాంతోపాటుగా తనూజ గారిది ఇది పెద్ద నెగిటివ్ కాదు, స్టిల్ నేను అబ్జర్వ్ చేసి చెప్పకపోతే నాకు ఆగదు. నెగిటివ్ అయితే కాదు, కొంచెం ఈ ఇన్సెక్యూర్ కొంచెం దగ్గరగా ఇన్సెక్యూర్ అని కూడా అనలేము, కానీ కొంచెం ఆ మోతాదులో వచ్చేటట్టుగా 1-2 సిచ్యువేషన్లు, ఒక సిచ్యువేషన్లో అవసరమా ఇది దీంట్లో కూడా ఈవిడ కొంచెం ఫీల్ అయినట్టుగా మాట్లాడారు అన్న ఫీలింగ్ వచ్చింది. అది జోక్గా అన్నప్పటికీ స్టిల్ అది లేకుండా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అది నాకు వచ్చినప్పుడు నేను ఆపలేను, అది ఆగదు, చెప్పాల్సిందే. దాంతోపాటుగా ఈ 5-6 పాయింట్లు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచిగా ఉంటుంది వీడియో, ఫన్నీగా మాట్లాడతాను, స్లోగా మాట్లాడతాను, మీరు మొత్తం చూస్తారు. కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నప్పటికీ తప్పదు. ఎపిసోడ్ బిగ్ బాస్ అందరూ ఫ్రీజ్ అవ్వండి అన్నాడు. ఈ ఫ్రీజ్ ఏదో ఒక 5 నిమిషాలు వేసారయ్యా, తలనొప్పి టార్చర్. ఇది కొంచెం ఫన్నీగా ఉన్నాయి, ఎన్నిసార్లు ఎంత ఫన్నీ. ఏ సీజన్లో చూసినా అదే ఫ్రీజ్ అవ్వడం, అతుక్కోగానే ఫ్రీజ్ అవ్వడం, మళ్ళీ ఇంకొకటి వచ్చి అనగానే ఫ్రీజ్ అవ్వడం, ఇంకొకటి వచ్చి ఫ్రీజ్ అవ్వడం, అందరూ ఫ్రీజ్ అవ్వడం, లిప్స్టిక్లు అవి సేమ్ సోది కాదవడం. అంత ఫన్నీగా ఏమి అనిపించలేదు మామ. అది చేస్తున్న టైంకి డెమాన్ పవన్కి ఫ్రీజ్ ఉన్నారు. డెమాన్ పవన్ బాత్రూంలో రెడీ అవుతున్నారు. ఇది రెడీ అయ్యే టైంకి బిగ్ బాస్ ఫ్రీజ్ అన్నారు. తర్వాత రిలీజ్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇల్లంతా చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ నుంచి చింటూ అనేసి పిలవగానే మనసు అలా కరిగిపోద్ది మామ. హౌస్ అలాంటి ఎన్విరాన్మెంట్ అది మామూలుగా ఉండదు. అలా కరిగిపోయి పరిగెత్తుకుంటూ హౌస్ అంతా తిరుగుతూ ఉంటే అక్కడ ఎతికి లాస్ట్కి బిగ్ బాస్ లోపలికి పిలుస్తాడు. పిలిచి బిగ్ బాస్ కూడా ఇంకా ఏం పిలవాలి కాబట్టి పిలవడం అందరినీ తెలుసు. ఎవడు తీసుకోడు ఆ టైమింగ్ కోసం, ఎవరు ఆశపడరు అనేది తెలుసు. స్టిల్ నీకు టైం సరిపోకపోతే అడగండి అంటే, వద్దు బిగ్ బాస్ నా టైంతో నేను సరిపుచ్చుకుంటాను, ఇంకొద్దులే బిగ్ బాస్. ఆల్రెడీ అతనికి 30 minutes ఉంది, అది చాలు బిగ్ బాస్ అని ఆ 30 minutes తీసుకొని ఓకే స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. తర్వాత బిగ్ బాస్ వాళ్ళ మమ్మీని పంపించారు, ఫ్రీజ్లో చెప్పి పంపించారు. వాళ్ళ మమ్మీ వచ్చినప్పటి నుంచి పోయే వరకు నాకు అనిపించింది ఏంటంటే క్యూటు మన అమ్మలాగే ఉంది. ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పేశాం, అది అందరికీ అర్థమే ఉంటుంది. నాకు అనిపించింది అమాయకం, నార్మల్ అమాయకం కూడా కాదు. నా కొడుక్కి నేను ఏదైనా హింట్స్ ఇస్తే ప్లస్ అవుద్దేమో అని లేదు, నా కొడుక్కి నచ్చనిది ఏదైనా చెప్పేసి తనని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశం లేదు, ఏదో మా కొడుక్కి బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశం లేదు. అంటే నార్మల్గా వచ్చానా, నా కూతుర్ని కొడుకుని చూసుకున్నానా, కొడుకు ఒక ముద్ద పెట్టామా వచ్చేసామా, మనకు అన్ని తెలివిలే, మనకు అంత ఇదేం కూడా లేదు అనేసి ఒక నార్మల్ మెంటాలిటీ అండి. ఏ కల్మషం లేకుండా ఏదో ఎరగబుడి చేద్దాం, ఏదో చేసేద్దాం, మొత్తం గేమ్ మార్చేద్దాం అనే పాయింట్ కాదు. 100% వాళ్ళ పిఆర్లు కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు చెప్పే పంపించుంటారు వాడికి. దెర్ ఈజ్ నో డౌట్. ప్రతి కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వెళ్తున్నా బిగ్ బాస్ టీం ఏంటంటే వీళ్ళు రాండి వాళ్ళు రాన్నప్పుడు వాళ్ళు వద్దు వీళ్ళని పంపించని అంటుంటారు. వాళ్ళ నాన్నగారికి నాలుక ఏదో క్యాన్సర్ అని అన్నారు, దాని రిలేటెడ్గా దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళ నాన్నగారు రాకుండా ఈవిడ వచ్చారు, ఈవిడ బిగ్ బాస్ టీం రమ్మని ఉంటారు. కానీ ఈవిడికి హింట్స్ ఇచ్చే పంపించుంటారు. బట్ స్టిల్
ఆవిడకి గుర్తుండే మెంటాలిటీ, గుర్తుండే మైండ్ సెట్ కూడా కాదేమో. అంటే ఆ కల్మషం లేని అమాయకం అండి. క్లియర్ కనపడిపోతుంది ఆవిడకి ఎందుకు ఈ మాట అంటున్నారని తెలుసుద్ది. మీకు నేను చెప్తాను, అన్నీ ఇంటెన్షనల్గా ఏం చెప్పట్లేదు, క్లియర్గా అక్కడ ఉన్నదాన్ని బట్టి నాకు అర్థమైంది. ఆవిడకి ఇంట్లు ఇచ్చి పంపించిన అవి గుర్తుపెట్టుకొని డెలివరీ చేసే అంత కూడా లేదు పాపం. అంత అమాయకంగా ఉన్నారు, అంత ప్యూర్ సోలు. అదే ఏదో చేద్దామన్న ఉద్దేశం వచ్చాము, నా కొడుకుని చూసుకున్నాను స్వామి, నా కొడుకు చూసుకొని వాడికి ఒక ముద్ద పెట్టాను, అది చాలు నాకు, ఇదంతా నాకు ఏమి తెలియదు అనే ఆ మెంటాలిటీలో ఉన్నారు ఆవిడ. సూపర్ అనిపించారు నాకు. చూడడానికి సింపుల్గా అయిపోయినప్పటికీ దాంట్లో మనం వెతుక్కుంటే ఆ అమ్మ ప్రేమలో, ఆవిడ మనసులో, ఆవిడ మాట్లాడే విధానంలో 100 దొరుకుతాయి. ఆ 100లో కొన్ని చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఏమనిపించింది నేను చెప్పేదాంట్లో కరెక్ట్ అనిపించినప్పుడు అరే నాయన కరెక్ట్ రావడాలి అని చెప్పండి, ఈ లేదంటే వేస్ట్ రా నువ్వు అనేసి తిట్టండి, ఇంకేదో ఒకటి చేయండి కింద మామూలుగా కదా. నెక్స్ట్ వచ్చరికి 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామమ్మా. నెక్స్ట్ ఇమాన్యుల్ వెరీ ఫన్నీ అబ్బా, వెరీ ఫన్నీ. ఫన్నీ విషయంలో కాదు, సూపర్ అనేది వేరే విషయాల్లో కూడా. వాళ్ళ మమ్మీ ఎంతసేపు చింటూ అంటా ఉంది, రాకపోయేసరికి రే ఈ పిల్లని పంపిరా లోపలికి, ఈ పిల్లని పంపి అంటే రీతు ఉండబట్టి రావట్లేదు, రీతును లోపల పంపిస్తూ వస్తాం, మీ మమ్మీ కోపంలో ఉంటారు కదా అన్నట్టుగా కామెడీ చేస్తూ రీతు కొట్టాడిపోతూ ఉంటుంది. డెమాన్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ రాగానే ఆంటీ అనేసి ఫుల్ నవ్వుకుంటా ఉంది రీతు చౌదరి. యాక్చువల్గా ఏ సీజన్లో అయినా ఈ ట్రాక్ దగ్గరగా ఉన్న రిలేషన్స్లో ఉన్న వాళ్ళ ఆపోజిట్ ఫ్యామిలీ మెంబర్ వస్తే ఆ ఆపోజిట్ పర్సన్ కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఎందుకురా నాయన మనకి కొంచెం జాగ్రత్తగా, లాస్ట్లో ఆవిడ మాట్లాడితే మాట్లాడదాం, ఆయన మాట్లాడితే మాట్లాడదని. కానీ రీతు అలా కాదు. రీతుకి తెలియకుండా వీళ్ళిద్దరికి ఈ మధ్యకాలంలో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ ట్రాక్ నుంచి కొంచెం దూరం వచ్చారు. అవన్నీ కొంచెం దూరం వచ్చేసరికి తెలియని ఆ ఫీల్ వచ్చేసినట్టుంది. మనం ఇప్పుడు దూరంగా ఉన్నాం కదా, అదేం కాదులే అనే ఫీలింగ్ కూడా ఉన్నట్టుంది. కాబట్టి ఆవిడ అందరితో బాగా మాట్లాడింది, ఆంటీ అంట బాగా హుషారుగా ఉండింది. అండ్ హుషారుగా ఉన్నప్పుడు ఫస్ట్ రెసిప్రొకేషన్ ఉండేదాన్ని బట్టి ఉంటుందండి. ఈవిడ ఆంటీ అన్నప్పుడు ఆవిడలో స్మైల్ లేకుండా అనేసి మూడు తిప్పుకుంటూ చూసారనుకోండి, ఇంకా డల్ అయిపోతారు. ఆవిడలో ప్యూర్ స్మైల్ కనపడేసరికి ఈవిడ ఇంకా రెచ్చిపోయారు. ఎందుకంటే మనకి వెల్కమింగ్గానే ఉంది ఆంటీ, ఏం కదలే అన్నట్టుగా. ఆ తర్వాత నేను ప్రతి చిన్న పాయింట్ నేను చెప్తాను మామ, మీరు ఓపిక చూడాలి, చిన్న పాయింట్ కూడా చెప్తాను. తర్వాత సరికి రాగానే హగ్గిచ్చారండి. హగ్గిచ్చి వెంటనే సున్నుండి తీసి నోట్లో పెట్టారు. సున్నుండి తీసి నోట్లో పెట్టి కొడుకు తినిపిస్తూ ఉంటే ఏమన్నా ఏంటమ్మా అదే ప్రోటీన్ పౌడర్ లాగా ఉంది అంటే పగలబడి నవ్వుకున్నా, లేదయ్యా సమయం సున్నుండి అనేసి. తర్వాత సరికి వాళ్ళ మామ్ డెమాన్ వచ్చి ఎంత మంచిగా అనిపించాడు డెమాను, ఎంత మంచిగా అనిపించాడు. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, మంచిగా కూడా కాకుండా వాళ్ళ అమ్మ ఎంత అమాయకురాలు. నార్మల్ మన ఇంట్లో మన అమ్మకి ఏమీ తెలియకుండా ఉంటారు కొంతమంది ఇళ్ళలో. మా అమ్మ ఉన్నంత వరకు చనిపోయారు కాబట్టి, మా అమ్మ బతుకున్నంత వరకు మా అమ్మకి మూడో ప్రపంచం తెలియదు. మా ఊరు పక్కన పామూరు కూడా తెలియదు. పామూరు తెలీదు, ఎల్లపాడు తెలీదు, జడదేవి తెలీదు, మా ఊరు పక్కలమిటి ఊర్ల పేర్లు కూడా తెలియదు. నార్మల్ నెల్లూరు అనేది ఉంటుంది, నెల్లూరు పేరు ఉంటుంది. మా అమ్మ ఒంగోలు డిస్ట్రిక్ట్ కాబట్టి ఒంగోలు తెలుసు, కానీ హైదరాబాద్ అనేది ఉంటుంది, ముంబై అనేది ఉంటుంది, తర్వాత గుంటూరు అనేది, విజయవాడ అనేది ఉంటుంది, రాజధానులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే, ఏ ఊరి పేరు లేదు. అలాంటి నిష్కల్మషమైన మనిషి. అది ఎక్కడ మనకు అర్థమవుతుందంటే ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ టీవీ చూస్తుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు, ఏదైనా కానీ కనీసం కంటెస్టెంట్స్ పేర్లు కూడా తెలియకపోవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నాడు అతను. ఎందుకంటే వాళ్ళ మదర్ గురించి ఆయనకి తెలుసు కదా, జస్ట్ ఆవిడ ప్యూర్ సోల్, అమాయకురాలు, ఇవన్నీ పెద్ద పట్టించుకోరు అనే మెంటాలిటీ అలాంటి ఫ్యామిలీస్ అండి. కాబట్టి అతను వాళ్ళ మదర్ గురించి తెలుసు కాబట్టి ఇదిగో రీతు అని పరిచయం చేస్తున్నాడు. నార్మల్గా పరిచయం చేయాల్సిన అవసరం అందరికీ తెలుసు, స్టిల్ పరిచయం చేస్తున్నట్టు వాళ్ళ మదర్ గురించి తెలుసు. ఆవిడ పాపం అమాయకంగా ఉంటారు కదా, పాపం చూసారో లేదో, గుర్తుంటుందో లేదో అనే ఫీలింగ్. ఎందుకంటే హింట్స్ ఇచ్చినా గుర్తుంటుందండి అందరికీ. ఒక ఏజ్ దాటిన తర్వాత ఆ హింట్స్ ఏం గుర్తురావు, కొడుకుని చేసి ఆ మత్తులో ఉండిపోతారు. ఇది రీతును పరిచయం చేసిన విధానం బాగుంది. అందరికంటే ముందు ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ రీతుని పరిచయం చేశాడు. దట్ ఈస్ గుడ్ క్వాలిటీ ఇన్ డెమాన్, టూ గుడ్. నాకు జెంటిల్మెన్ నాకు కనిపించి సూపర్ అనిపించిన మూమెంట్స్ ఇక్కడ పరిచయం చేసి ఆవిడ కూడా వాళ్ళ అమ్మగారు కూడా తెలుసు చూస్తున్నాం కదా అనగానే ఇంకా గొప్పగా అనిపించింది. దానికి కూడా పెట్టమ్మా అన్నాడు. అటెవ్వరు అనరు, దానికి కూడా పెట్టమ్మా. ఇది నెగిటివ్గా వెళ్ళి ఉంటుంది, పాజిటివ్గా వెళ్ళి ఉంటుంది, ఇదేం క్యాలిక్యులేషన్స్ లేకుండా అమ్మ దానికి కూడా పెట్టమ్మా అన్నాడు. ఎందుకంటే ఏదైనా మనసులో మా అమ్మకి ఏమైనా ఉన్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను, నేను చేసింది అదేం లేదమ్మా, మా ఇద్దరి మధ్య ర్యాపో ఉంది తప్పించి ఇంకో తప్పుగా ఏం లేదు, ఆవిడని ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను బయటికి వెళ్ళిన తర్వాత అనే ఉద్దేశంతోనే ఆవిడకి మనసులో ఏమైనా ఉన్నాయి వాళ్ళ అమ్మకి. తర్వాత సంగతి వాళ్ళ మనసుకు కూడా వాళ్ళ అమ్మకు కూడా ఇండైరెక్ట్గా నచ్చ చెప్పేటట్టుగా దానికి పెట్టు అనేసి ఆ అమ్మాయికి సున్నుండ పెట్టించాడు. సూపర్ అనిపించింది. తర్వాత వాళ్ళ అమ్మ పెట్టారు. ఇమాన్యుల్ మా మమ్మీలా ఉన్నారండి మీరు, మా మమ్మీలా ఉన్నారు సేమ్. తనుజ
ముద్దుగా ఉన్నారండి, చాలా క్యూట్గా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు. వాడేంటంటే వాడి అసలు మాట్లాడలేడు, మీరే మేలు అనేసి బాగా మాట్లాడుతూ ఉంది, ఫన్నీగా ఉన్నారు తనుజ గారు. తర్వాత డెమాన్, ఇంట్లో వర్క్ చేస్తాను అసలు చెప్పు, చేస్తానంటే అస్సలు చేయడు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇమాన్యుయల్, అమ్మా భలే వండి పెడతాడమ్మా, మంచిగా ఉంటాయి, టేస్ట్లు బాగా చేస్తాడు, కూరలు అన్నీ వండి పెడతాడు, నీట్గా తింటున్నావు, బాగా చేస్తాడమ్మా, వంటలు బాగా చేస్తాడు అన్నప్పుడు అయిపోయింది. ఆవిడ బయటికి వెళ్తుంటే ఇక్కడ తనుజ గారు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా ఎక్కువ ఇన్సెక్యూర్గానే ఫీల్ అయ్యారు, బట్ ఫ్యామిలీ ఎపిసోడ్ కాబట్టి ఇది మీలో కొంతమందికి అనిపించకపోయి ఉండొచ్చు, కొంతమందికి అనిపించుండొచ్చు, మీరు కామెంట్ చేస్తే తప్ప నాకు తెలియదు. ఎందుకంటే చిన్నదే, నాకు అవసరమా అన్న ఫీలింగ్ అనమాట. వాళ్ళ కొడుకు వచ్చాడు, వాళ్ళ కొడుకుని ఏదో పొగుడుతున్నాడు, కర్రీ ఉందని, దీన్ని ఫన్నీ వేలని ఆవిడ పోగానే నా కూరలు ఏం లేదు, నా ఫుడ్ నచ్చలేదు, నేను చేసిన నచ్చలేదు అనేసి ఫన్నీగా కొట్టినప్పటికీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇలా చేయాల్సిన అవసరం లేదనిపించింది. అది కొంచెం ఇన్సెక్యూరిటీని చూపించేటట్టుగా నాకు అనిపించింది. మా మమ్మీకి అనిపించిందో లేదు తెలియదు, మిమ్మల్ని ఏదైనా హర్ట్ చేస్తుంటే సారీ, మిగతా టైం అంతా కూడా తనుజ గారు గుడ్ ఈరోజు. బట్ ఈ పర్టికులర్ టైంలో నాకు అనిపించింది అవసరం అంటారా అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ కొంచెం మరి ఎక్కువ కాకపోతే కొంచెం అయితే అనిపించింది. మీరు అనిపించుంటే కాబట్టి అనిపించకపోతే ఇగ్నోర్ చేయండి, తిట్టుకోవద్దు. నాకు ప్రాబ్లం ఏంటంటే ఇంత పెద్ద రివ్యూలో ఒక్క నెగిటివ్ చెప్పి వాళ్ళు బాధ పెట్టాలని ఉండదు. స్టిల్ ఇది ఆ పాయింట్ చెప్పకపోతే నాకు కొత్త ఆడుతూ ఉంటుంది, నేను చెప్పాల్సిందే, నా వల్ల కాదు. తర్వాత వచ్చేసరికి డెమాను ఎలా ఉన్నాడు నాన్న, వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యారనుకుంటా, అందుకని ఎలా ఉన్నాడంటే వాళ్ళ అమ్మ చెప్పడం చూడండి, బాగానే ఉన్నారు, తింటున్నాడా అనే పాయింట్ అన్న తర్వాత వాళ్ళ మదర్ చెప్పిన మాట మీరు వినుండరు కొంతమంది, లేదు మిక్సీలో పెట్టించేయడం అని. అంటే ఆ నాలిక కట్ చేస్తున్నారు కాబట్టి తినడం ఇబ్బంది కాబట్టి మిక్సీలోకి రుబ్బి మిక్సీలో గ్రైండ్ చేసి అది చిన్నపిల్లోడికి పోసినట్టుగా అలా పిండి అదే ఫుడ్ అంతా గ్రైండ్ చేసి మెత్తగా ఇస్తున్నారంట వాళ్ళ నాన్నగారికి. అది ఆవిడ చెప్పారు, నాకు పాపం అనిపించింది. తర్వాత వచ్చేసరికి వాళ్ళ మదరు ఏంటి నిద్రపోవట్లేదంట, నిద్రపోరా బాగా నిద్రపో అంటే, లేదమ్మా అది రోజుకి 3 times వండాలి కదా, ఇంకెవరికి వంట కూడా రాదు అని వండుతున్నా, తింటూ నువ్వేంటమ్మా చింటూ అని చెప్పేసి వీళ్ళందరూ ఆడుకుంటారు ఇంకా చింటూ అనేసి ఫన్నీగా మాట్లాడుతున్నాడు. తర్వాత డెమాన్ డాడీని చాలా మిస్ అవుతున్నాను, ఎమోషనల్ అయిపోయాడు బాగా. వాళ్ళ అమ్మ ఏం బెంగొద్దు, ఇప్పుడు బాగా ఉన్నారు, ఇంకా బాగా ఆడాలని ట్రై చేయి, బాగా ఆడు అంతే, ఇంక అంతమించి ఇంటే లేవు. తర్వాత వచ్చేసరికి డెమాన్, ఆడతాను, నాకు ఈ ఇంట్లో బాగా ఉంటారమ్మా, మంచిగా ఇంట్లో బాగుంటారు అండ్ మంచిగా సపోర్ట్ ఆ అమ్మాయి ఉంటుంది, నాకు అమ్మాయి బాగా సపోర్ట్ అమ్మాయి ఒకటే కాబట్టి మనతో బాగుంటుంది, కాబట్టి ఎవరు బాగుంటారో వాళ్ళతో బాగుండాలి కదా, అందుకు అమ్మాయితో బాగుంటున్నానని వాళ్ళ మదర్కి జస్టిఫికేషన్ ఇచ్చాడు. మేబీ దానికి ముందు రీతు ఒక్కదానికే ఉంటున్నావు, అందరితో బాగుండు అనే పాయింట్ ఏదైనా వచ్చిందేమో, లేకపోతే రాకపోయినా ఇతనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, వాళ్ళ అమ్మాయి ఏమైనా ఫీల్ అయి ఉంటుంది ఏమనే ఉద్దేశంతో. దాంతోపాటుగా ఇది అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్, మీకు ఎవరు ఆట బాగా నచ్చింది అనేసి అడుగుతుంటే ఆవిడ చెప్పలేకపోతున్నావు చూడండి, ఎంతవరకు చెప్పారు, ఊరికే నీ కామెడీ బాగా చేస్తావమ్మా, నువ్వు బాగా కామెడీ చేస్తావు అంతే, అంతే, వాళ్ళకి అంతకు మించి తెలియదండి. హింట్స్ ఇచ్చి పంపించుంటారు పిఆర్ టీంలు కానీ ఫ్యాన్స్ కానీ, ఆవిడ డెలివరీ చేయలే. తర్వాత సరికి సున్నుండలు తెచ్చారు, సున్నుండలు వచ్చి సున్నుండలు తింటున్నారు. ఇమాన్యుయల్ తనకు సున్నుండలు కాబట్టి అల్లూరు తనకు సున్నుండలు అని చెప్పుకుంటా ఉన్నారు. తర్వాత డెమాన్, మొన్న ఫోటో తీసుకోలేదు కదా, కొంచెం ఏమన్నా హట్ అయ్యారా అనేసి అనగానే అదేం లేదు అంటే చెప్పాను, ఆ పిల్లకి కూడా నాన్న లేడు అందుకనే తీసుకున్నానని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు సూపర్ అనిపించాడు. తర్వాత వాళ్ళమ్మ బిర్యానీ తినిపిస్తే ముద్దలు పెట్టించారు. ఆ తర్వాత సరికి నీకు సపోర్ట్ బాగా ఉంది బయట, నీకేం భయం లేదని చెప్పింది. తర్వాత డెమాన్, ఆ అమ్మాయిని తోసాను కదా, అదేమన్నా కొంచెం బాధ అనిపించింది, అదేమన్నా నెగిటివ్ ఏమైనా అయిందంటే వాళ్ళ అమ్మ చూడండి, అమ్మ ప్రేమ, అదేం లేదు కానీ నువ్వే బాగాలని కూర్చోబెడితే కొంచెం బాధ అనిపించింది అనగానే ఇతను చెప్పిన మాట ఇంకా హైలైట్, అట్ట కాదులే మంద కూడా తప్పు ఉంది కదా, అట్ట తోయడం కరెక్ట్ కాదు కదా, అందుకనే తప్పు చేశాం కాబట్టి అది పడింది అనేసి అన్న మాట తర్వాత సూపర్ నాయన డెమాన్, సూపర్ నాయన అనిపించాడు. టూ గుడ్ అంతే. కళ్యాణ్, ఆంటీ ఇల్లు నచ్చిందా అనగానే నచ్చిందమ్మా అనింది. రీతు, నేనే ఆంటీ అంట్లు తోమింది అనగానే అవునా అమ్మ అనేసి బాగా మంచిగా మాట్లాడారు. తర్వాత భరణి గారు, అమ్మ ఫాదర్కి నమస్తే పెట్టండి అమ్మా, నమస్తే చెప్పండి అన్నమాట, ఓకే అండి అన్నారు. తర్వాత ఇమాన్యుయల్, పెళ్ళి ఎప్పుడన్నా, ఇంకా లేదమ్మా ఇప్పుడే అనుకోలేదు, లేడీ ఫ్యాన్స్ ఎక్కువయ్యారమ్మంట ఓ అనేసి అన్నారు. అందరూ సాంగ్ వేశారు, అమ్మ సాంగ్ వేశారు. అమ్మమ్మ నేనేమి వింటేనమ్మా, వాకిల్లో నిలిచింది నేనేనమ్మా, ఆ పాట అయ్యగానే దట్ ఈస్ వెరీ ఎమోషనల్ మదర్ సాంగ్. కళ్యాణ్ టపా సప్పన కన్నీళ్ళు కారుతున్నాయి, క్లియర్గా విజిబుల్. తనూజాకి కన్నీళ్ళు కారుతున్నాయి, రీతుకి కన్నీళ్ళు కారుతున్నాయి, భరణి గారు ఎమోషనల్ అయ్యారు, సుమన్ శెట్టి గారు కూడా ఎమోషనల్ అయ్యారు, అందరూ ఎమోషనల్ అవుతూనే ఉన్నారు, సంజన గారు కూడా.
ప్యూర్ ఎమోషన్స్ అందరి. తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు డెమన్. తర్వాత సరికి అమ్మ బాగా ఆడి గెలిపించు అనేసి వాళ్ళ కొడుకు చెప్పేసి వెళ్ళిపోయారు. రీతు బాధపడకమ్మా, బొగ్గ పట్టుకుని బాధపడకమ్మా, మేమందరం ఉన్నాం అనే మాట సూపర్. నెక్స్ట్ సరికి అమ్మ అమాయకురాలని రాసుకున్నాను నేను. ఎందుకు రాసుకున్నానో చూడండి. డెమన్ నేను రాసుకున్నా అమ్మ అమాయకురాలని. గేట్ దగ్గర లాస్ట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మతో ఆవిడికి తెలియదు, అంటే ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియదు కదా. కొడుకు నీట్గా చిన్నగా బాయ్ చెప్పు మమ్మీ, బాయ్ అమ్మ, బాయ్ చెప్పు అనేసి చిన్నగా చెప్పింది. క్యూట్గా అనిపించింది మామ. అంతే మామ, మన పేరెంట్స్ కానీ ఏమి తెలియదు. నేను గుర్తుకొచ్చిన మా నాన్నకి ఏదైనా ఎప్పుడైనా నాన్న వాళ్ళకి చెప్పు 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 బాగుంటుంది, ఫోన్ కట్ చేసేటప్పుడు ఒక మాట చెప్పు, ఏదో ఒకటి చెప్పు అనేసి నేను చెప్తా ఉంటాను మా నాన్నకు కూడా చిన్న. అలాగే అనిపించింది. బాయ్ చెప్పు అంటే బాయ్ 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 అంటుంది. సూపర్ క్యూట్గా అనిపించింది నాకు. అక్కడ కూడా భలే అనిపించాడు డెమన్. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అందరికీ బాయ్ చెప్పింది దివ్య. ఇలాంటి పిల్లలు పెడితే, ఇలాంటి పాటలు పెడితే ఎలా బిగ్ బాస్ అన్యాయం, అందరికీ ఏడుపు వచ్చేసి దివ్య గారు కూడా ఇచ్చారు, మర్చిపోయి. ఆ తర్వాత డెమన్ మా మమ్మీ నవ్వుతూ సరదాగా భలే మాట్లాడింది రా బిగ్ బాస్. సంజయ్ గారిని కన్ఫెషన్ పిలిచి ఒక ఆఫర్ ఇచ్చారు. మీకు 3 మనుషులకి 30 మినిట్స్ మించకుండా ఒక టైం సెట్ చేసుకొని రండి, మీకు ఫ్యామిలీ వీక్ ఉంటుంది, మీరు చూసుకోండి అంటే బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుల్ ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉండు, రీతుకు 5 నిమిషాలు ఇస్తానడు, ఒకవేళ ఆ అమ్మకి కానీ ఇవ్వాల్సి వస్తే నేను ఇంక మళ్ళీ మా అమ్మకి ఇవ్వాల్సి వస్తుందని డిసైడ్ అయిపోయాడు. బయటకు వచ్చి చెప్పిన వెంటనే ఇమాన్యుల్ గొప్ప మనసు అండ్ ఖచ్చితంగా ఇవ్వాలి కూడా. అతను 45 నిమిషాల్లో కనీసం 10-15 నిమిషాలు ఇస్తారు ఎవరైనా కూడా. బట్ ఇమాన్యుల్కి ఖచ్చితంగా ప్రేమ ఉంది కాబట్టి 100% ఇస్తాడు కాబట్టి 15 నిమిషాలు ఇచ్చాడు. వెరీ గుడ్. ఇమాన్యుల్ 15 నిమిషాలు ఇచ్చి తర్వాత సంజన గారు ఏం చేశారంటే ఇమాన్యుల్ 15 నిమిషాలు కానీ నీకు సరిపోద్దా అంటే సరిపోద్దు మమ్మీ, ఏం కాదు. కళ్యాణ్ ఏమీ ఆలోచించకుండా నాకు నచ్చాడు, కళ్యాణ్ నచ్చాడు. దాని గురించి చెప్తాను. సింపతి యాంగిల్లే చేస్తున్నాడా, ఎందుకు చేస్తున్నాడు అనే వాళ్ళకి కూడా నేను కరెక్ట్ క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. కళ్యాణ్ నాది 5 నిమిషాలు తీసుకున్నాడు. డైరెక్ట్ 5 నిమిషాలు తీసుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 రీజన్స్ ఉన్నాయి. నాకు నిన్న బంగారు కొండ అనిపించింది. ఎందుకంటే 15 నిమిషాలు తీసుకొని 20 నిమిషాలు ఇచ్చారనే పాయింట్ ఎక్కువ కాదు. 20 నిమిషాలు ఇచ్చాడు సూపర్. ఆ పాయింట్ కంటే కూడా తనని నామినేట్ చేశారని లేదు, ఏమీ లేకుండా తనకి హెల్ప్ చేస్తూ ఉండి సుమన్ శెట్టి గారితో హెల్పింగ్ నేచర్ కానీ అవి నచ్చే ఎక్కువ. దాంతోపాటుగా టైం ఇచ్చింది కూడా నచ్చింది. ఇక్కడ 5 నిమిషాలు ఇచ్చేటప్పుడు నాకు ఎందుకు అది సింపతిలాగా అనిపించిందా, అది ఏంటో నాకు సింపతి రావాలి అనేసి వాంటెడ్గా త్యాగాలు చేస్తుండా అనుకునే వాళ్ళకి నాకు అలా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు క్లారిటీ చెప్తా. వాస్తవానికి తనకి ఫ్యామిలీకి అటాచ్మెంట్ లేదు. 19 సంవత్సరాలు ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు కాబట్టి, అండ్ మిలిటరీలో కూడా ఉన్నాడు, నెలలు దూరంగా ఉంటారు కాబట్టి ఈ 2-3 నెలలకి నేనేం పెద్ద దూరం అయిపోయి నేను ఉండలేనంతగా ఏమీ లేదు, పెద్ద విషయం కాదు నాకు అని అతను క్లారిటీగా అందరితో చెప్తున్నాడు. ఇది అతను పేకే చేయటం. 2 వారాలు 1.5 వారం క్రితమే ఫ్యామిలీ వీక్ ఈ వారం ఉంటుందంటే నాకు ఫ్యామిలీ రాకపోయినా పర్లేదని డైరెక్ట్గా చెప్పేసాడు. అండ్ హౌస్లో కూడా చెప్పేశాడు, అందరికీ చెప్పేశాడు. 20 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చేసాడు కాబట్టి తనకి అదేముందిరే పెద్ద విషయం కాదని ఇచ్చేస్తున్నాడు. దీంట్లో అతన్ని ఎలివేట్ చేసే అంత హైలైట్ ఏముందిరా అనే ఫీలింగ్ వస్తుంది. తప్పలేదు. ఎందుకంటే ఏంట్రా అతనికి వద్దనుకున్న ఫ్యామిలీని వద్దనుకున్నప్పుడు ఇచ్చేస్తున్నాడు. దాంట్లో ఏముంది, బంగారు కొండ అన్నటికి, ముద్దు కొండ అన్నటికి, బుజ్జు కొండ అన్నటికి ఏమీ లేదు కదా అనే పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే తనకి ఫ్యామిలీ రాకపోయినా పర్లేదని ఇస్తున్నాడు, అది వరకు పర్ఫెక్ట్. కానీ ఇక్కడ సింపతి కోసం వాడుతున్నాడా, మనకి ఇది ఇవ్వడం వల్ల సాక్రిఫైస్ చేయడం వల్ల సింపతి వస్తుందని ఏమైనా ట్రై చేస్తున్నాడంటే అది 1000% రాంగ్. అది ఎందుకో చెప్తా. తను బంగారు కొండ ముద్దుకొండ అనిపించకపోతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే అతను అవసరం లేదు కాబట్టి ఇచ్చేస్తున్నాడు. ఇది పక్కన పెట్టండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేస్తే కింద కామెంట్లు పెట్టండి, ఓకేనా? కానీ సింపతి కోసం అనేది మాత్రం పర్ఫెక్ట్గా అంటే మాత్రం చాలా తప్పది. ఎందుకో చెప్తానండి. తను టైం ఇచ్చేస్తుంటే ఇన్నిసార్లు టైం అందరికి ఇచ్చేస్తాను అన్నప్పుడు తనకి నిజంగా అవసరం లేదని ఇస్తున్నాడు, ఏం కాదని ఇస్తున్నాడు. అంతేగాని దాని సింపతి కోసం అని అనుకొనిస్తే ఆ రకంగా ఆలోచిస్తే అసలు ఈరు వారు ఇదంతా రెచ్చిపోద్దురా, ఎత్తిపోతల పథకం అయిపోద్ది, ఇన్నిసార్లు అందరికీ సాక్రిఫైస్ చేస్తుంటే ప్రపంచంలో ఎవరికైనా అర్థమవుతుంది ఇది నెగిటివ్ వద్దురా బయటని. ఆ క్యాలిక్యులేషన్ ఏం లేదు, నాకేం అవసరం లేదు, దాంట్లో ఏముందిరా అనేసి ఇస్తున్నాడు అతను. దీన్ని మనం హైలైట్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే హైలైట్ అతనికి అవసరం లేదు కాబట్టి ఇస్తున్నారు. కానీ తన సింపతికి వాడుతున్నాడు అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే తన సింపతికి వాడితే నెగిటివ్ వద్దని క్లియర్గా ఎవరికైనా అర్థమవుతుంది. 2-3 సార్లు అందరికీ ఇచ్చేస్తా నాకు ఫ్యామిలీ వీక్ అవసరం లేదంటే దాన్ని ఏమంటారు? అది నెగిటివే వద్దని అనుకుంటారు కదా. ఆ ఇంటెన్షన్ లేదు, నాకు అవసరం లేదు కాబట్టి ఇచ్చేస్తున్నాడు. దీన్ని ఎలివేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఎందుకు ఎలివేషన్ వస్తుంది బయట అనేదానికి చెప్తాం. ఎందుకు వస్తుందంటే ఒక మనిషి దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయేమో,
ఓకేనా. 1,00,000 కోట్లలో ఒక మనిషి ఎవడుకు ఆపదలు ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఆయనకి ఆ 1,00,000 అవసరం కూడా లేదు. ఏముంది పోతే పోయిందని అనుకునే అవసరం. అయినా కూడా మంచి చేశాడరా అనేసి పొగుడతాం లేదా? అంతేగాని అన్ని 1,00,000 కోట్లు ఉంటే బొచ్చు వాడిచ్చిన 1,00,000 రూపాయలకి ఏంట్రా అనేసి అంటావా? సేమ్ సిచ్యువేషన్ అది. తనకు అవసరం లేని టైమే, తనకు వద్దనుకున్న టైమే, కానీ అవతలోళ్ళకి అది అమృతంతో సమానం. ఇక దాన్ని ఎడారి ప్రాంతంలో నీకు చెంబు వాటర్ దొరికితే దాన్ని 1,00,000 రూపాయలకైనా కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ కొనాల్సి వస్తుంది. అలాగే ఈ పర్టికులర్ టైంలో 1 మినిట్ 10 మినిట్స్ 5 మినిట్స్ ఇచ్చినా అవతలోడికి దేవుళ్ళలాగా కనపడతారు. వాళ్ళకి కలిసి వస్తుంది. వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫ్యామిలీ వీక్ అవసరం, వాళ్ళకి ఫ్యామిలీకి దూరంగా ఉండలేరు. అలాంటి వ్యక్తికి తన నుంచి తన ఇంటెన్షన్ ఏదైనా తనకు అవసరం లేదనుకున్నది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవతలోడికి ఉపయోగపడినప్పుడు యువతలోని పొగడతాం. తెలియకుండా పొగడతలు వస్తే ఆ తెలియకుండా వచ్చే పొగడతలే కళ్యాణ్ నాలంటోడు పొగడడం, మిగతా ఎవరైనా పొగిడేది కానీ సోషల్ మీడియాలో పొగడతలు కానీ ఇది ఆ రకంగానే చూడాలి. అవతలోళ్ళకి ఉపయోగపడుతున్నసరికి తెలియకుండా పొగడతలు వస్తున్నాయి తప్పి అది తనకు అవసరం లేక ఇస్తున్నాడని క్లారిటీ ఉంది. స్టిల్ అవతలోడికి ఉపయోగపడుతున్నసరికి తెలియని పొగడతలు వచ్చేస్తాయి. దాంట్లో డ్రామా క్రియేట్ చేసి ఏదో చేయట్లేదు కళ్యాణ్. నాకేమో ఉంది, నేను ఉండగలను అనేసి ఇస్తున్నాడు. అంతకుమించి ఏమీ లేదు. తను ఏదో నేను సాక్రిఫైస్ చేస్తున్నాడు కూడా చెప్పట్లా. సాక్రిఫైస్ చేస్తున్నాను అంటే ఆలోచించి హంగామా చేసి ఓకే ఇస్తున్నాను అనేసి ఏడ్చు గందరగోళం చేసి ఇచ్చేది, సాక్రిఫైస్ చేసి ఇచ్చేటట్టు. తన సాక్రిఫైస్ సీన్ కూడా ఇట్లా ఏముంది నాకేం ప్రాబ్లం లేదు, ఏదేముంది నవ్వుతూ హ్యాపీగా ఇచ్చేస్తున్నాడు. అసలు సాక్రిఫైస్ లేకపోతే ఇవ్వట్లేదు అతను. బట్ అవతలోడికి ఉపయోగపడుతుంది చూసి మనకు అనిపిస్తుంది అయ్యో అని. అది అంతేగాని డ్రామా కోసం సాక్రిఫైస్ చేసి త్యాగాలు చేసి సింపతి కోసం చేస్తున్నట్టే అదంతా మించి దరిద్రం లేదు. అసలు నాకు అట్లా అనిపించట్లే. దాని గురించి కూడా చెప్పాను కదా. ఇంకా ఉన్నాయి పాయింట్లు. ఇక్కడ నాకు నచ్చారు స్వామి 2 మనుషులు చెప్తా. అయిపోయిన తర్వాత కళ్యాణ్ తీసుకోమని అనగానే ఏమో రే సరిపోదురా చూసుకోరా, నీకు 10 నిమిషాలు సరిపోదురా అన్న ఇమాన్యుయల్ సూపర్ అనిపించాడు. దాంతోపాటుగా డెమాన్ ఇంకా బాగా అనిపించాడు. ఈ ఫ్రెండ్షిప్ ఇక్కడ కనపడింది డెమాన్ది కళ్యాణ్ది. వీళ్ళిద్దరు కలిసి ఆడితే కలిసి ఉంటే చూడాలనిపిస్తుంది స్వామి. మీకు ఎంతమంది కనిపిస్తుందో లేదో. డెమాన్ ఎంత బాగా అన్నాడంటే, రే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా, మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారా, టైం తక్కువ వస్తే అర్థం చేసుకో, బాగోదు, ఓవర్ చేయకు, ఉంచు 15 నిమిషాలని సంజనా గారు ముందే చెప్పడం వెరీ గుడ్ అనిపించింది. ఎందుకంటే సంజనా గారు ఫీల్ అవుతారేమో నేను చెప్తే ఏమనుకుంటారు, ఇదేం లేదు. అరే 15 నిమిషాలు ఉంచారా, మీ ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పిన మాట భలే బాగా అనిపించింది. అంటే ఆ క్లోజ్నెస్ని రిప్రజెంట్ చేసింది, ఆ క్లోజ్నెస్ చూపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్. వెరీ గుడ్ అనిపించింది. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ సంజనా తారుతో ఇక హైలైట్ అనిపించిందండి. ఇది 15 నిమిషాలు తీసుకో మమ్మీ, కానీ ఇంకెవరిని అడగొద్దు మమ్మీ, ఎందుకంటే నేను కళ్యాణ్ని తీసుకుంటా 5 మినిట్స్ మరి అనేసి అంటే వద్దు, ఎందుకంటే వాళ్ళకి కూడా తక్కువ అయిపోయింది కదా, అర్థం చేసుకో వద్దు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు, వాళ్ళని అడగడం కూడా బాగలేదు, ఎందుకంటే ఆ ఎమోషనల్ ఇదిలో కాదనిలాకి ఇస్తారేమో, వద్దు మమ్మీ అడగొద్దని చెప్పింది. సూపర్ అనిపించింది ఇమాన్యుయల్. నెక్స్ట్ మార్నింగ్ సంజన గారు మళ్ళీ వచ్చి ఇమాన్యుయల్ దగ్గర నేను కళ్యాణ్ దగ్గర తీసుకుంటే 5 మినిట్స్ కొంచెం నాకు కూడా చిన్నపిల్లకాయలు అది అనేసి బాధపడతా ఉంది ఇమాన్యుయల్. నేను ఇవ్వాలంటే సరిపోదు, నాకు కూడా అమ్మాయితో మాట్లాడాలి కాబట్టి నేను ఇవ్వలేను, ఇంకేం చేద్దాం అన్నట్టుగా బాధపడతాడు. సంజన గారు భరణి గారిని అడిగితే ఏమన్నా ఇస్తారు, కానీ ఆ రోజు సాక్రిఫైస్ చేసిన దానికే 2-3 సార్లు చెప్పారు, మళ్ళీ అది తీసుకోలేను సరే అనేసి బాధపడతా కెమెరాతో మాట్లాడుతున్నాం. 15 నిమిషాలు సరిపోదు బిగ్ బాస్. ఇక్కడ ఆవిడ బాధ అర్థం చేసుకోలేం. సరిపోదు, అవతలని అడిగితే బాగోదని తెలిసిన 2 బిడ్డలు కదా, ఆ బిడ్డలతో ఎక్కువసేపు మాట్లాడాలన్న ఆశ అమ్మకి ఎవరికైనా ఉంటుంది. ఇన్ని నెలలు మిస్ అయింది కాబట్టి సిగ్గు లేకుండా ఏమన్నా అనుకొని అడగదామని ఆ ఒక పక్క, అడిగితే వాళ్ళకు కూడా అవసరం కదా అని ఆ పక్క ఆవిడ కొట్టుమెట్లు ఆడుతున్నారు. అది క్లియర్ కనపడుతుంది. కెమెరాతో మాట్లాడిన తర్వాత భరణి గారు ఇమాన్యుయల్తో వచ్చి చెప్పారు, ఎందుకంటే సంజన గారు వెళ్ళి అడిగేశారు. అడిగిన తర్వాత భరణి గారు డైరెక్ట్గా ఆవిడతో చెప్పచ్చు కదా, ఇలాంటివి కూడా ఏముంది పాపం, ఆయన ఎందుకు డైరెక్ట్గా ఏది చెప్పలేరు, అది ఒకటే దారుణంగా అనిపిస్తుంది నాకు. సంజన గారు చెప్పలేక ఇమాన్యుయల్తో ఇంటికి వెళ్ళి వచ్చా కానీ చెల్లిని చూడటం అవ్వలేదు, అది కొంచెం చెప్పు 5 మినిట్స్ ఇస్తారా అని అడిగింది, ఎటు కాకుండా అయిపోతుందేమో, ఎందుకంటే ఆయనకి 15 మినిట్స్ ఉంది పాపం, ఆయనకి 15-20 మినిట్స్ ఉంది, కొంచెం చూసుకో అంటే ఇమాన్యుయల్ అడిగితే నువ్వే చెప్పు, నువ్వు చెప్తేనే బాగుంటుంది, నేను చెప్తే ఫీల్ అవుతారని. ఆయన పాపము మనిషి మంచోడబ్బా, అవతలోడికి నువ్వు చెప్పాలంటే అవతలోడి ఫీల్ అవుతారంటే తీసుకోలేని మైండ్ సెట్ అవుతుంది, అది తలకాయ అయిపోయింది, అది దానివల్ల చెప్పలేకపోతున్నాడు. తర్వాత సరికి బిగ్ బాస్ సంజన ఎంత టైం తీసుకున్నారని చెప్తే కళ్యాణ్ 5 మినిట్స్ బిగ్ బాస్, కళ్యాణ్ 5 మినిట్స్ ఇస్తా అన్నాడు బిగ్ బాస్. డెమాన్ రే అది కూడా హైలైట్ అనిపించింది, స్పాట్లో కూడా తన మంచి కోరుకుంటున్నాడు. రే పిచ్చా ఏంట్రా నీకు, పిచ్చా ఏంట్రా, మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు ఏం చేస్తున్నావు అని సీరియస్ మూడ్లో అన్న విధానం భలే అనిపించాడు డెమాన్ సూపర్ అనిపించింది. దివ్య వద్దురా సరిపోదురా అన్నప్పుడు దివ్య కూడా సూపర్. తర్వాత సంజన గారు 15 మినిట్స్, కళ్యాణ్ 5 మినిట్స్ ఇచ్చాడు బిగ్ బాస్, కానీ నాకు కళ్యాణ్ 1 మినిట్ చేయాలని సంజన గారు కూడా అర్థం చేసుకొని 1 మినిట్ చేయాలంటే పర్లేదు అంటుంటే అప్పుడు కళ్యాణ్ స్టిల్ 1 మినిట్ చేయాలన్న విధానం సూపర్ అనిపించింది. తర్వాత
60 మినిట్స్ వచ్చిందండి ఓవరాల్గా. ఇప్పుడు భరణి గారు కూడా బాగా అనిపించారు. ఎందుకంటే 5 నిమిషాలు ఇవ్వాలంటే ఎవరికైనా బాధలే, ఆయనకి తక్కువ ఉన్నప్పుడు 2 మినిట్స్ అయితే నేను కూడా ఇస్తాను సంజన గారు అంటే, పర్లేదండి అయిపోయింది కదా అనేసి ఆవిడ కూడా రిజెక్ట్ చేశారు. గుడ్. నెక్స్ట్ వచ్చరికి తనూజ కళ్యాణ్ క్యాప్టెన్స్ రూమ్లో తనూజ గారు వెళ్ళి బయట ఉన్న వస్తువులను తీసుకొని వచ్చి అవి బయట పెట్టుంటే బాగుండు కదా అనిపిస్తుంది నాకైతే. మీరు ఏమనుకుంటారో తెలియదు, బయటే ఉండింది, సర్ప్రైజ్ కోసం పెట్టారు కదా, వచ్చి చూసుండే వాళ్ళు ఆవిడ కూడా. ఆవిడది తీసుకొని వచ్చి ఆవిడ కూడా లాస్ట్కి మంచిగా జరిగిందిలే, తీసుకొని వచ్చి ఆవిడ బాత్రూంలో ఉన్నప్పుడు క్యాప్టెన్సీ రూమ్లో ఆవిడ బాత్రూంలోకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఆ ఫ్లవర్స్ ఆ లెటర్ తీసుకొచ్చి పెట్టారు సంజన గారు. నాకు ఆడుంచున్నా ఓకే అనిపించింది. స్టిల్ ఇక్కడ సర్ప్రైజ్ కోసం చేశారు, ఆవిడ ఇంట్రెస్ట్ బ్యాడ్ ఇంట్రెస్ట్ కాదు, సర్ప్రైజ్ చేద్దాం అనేసి ఆ ఎంతూజియాజంలో చేసింది, దాన్ని ఏం తప్పట్టట్లేదు. తీసుకొని వచ్చి పెట్టారు తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి. ఆవిడ చూసి అంత సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏం లేదు, ఎందుకంటే జరగదు అనుకునేసి జరుగుద్ది అనేసి ఏడ్చేసి అయిపోయింది. ఆవిడ సర్ప్రైజ్ ఫీల్ అయింది, అమ్మయ్య వస్తున్నారు కదా అనే ఫీలింగ్తో వచ్చి వెరీ న్యాచురల్గా ఆవిడ క్లియర్గా చెప్పారు, నాకు ఏడుపు ఏం రాదు, ఎందుకంటే హ్యాపీ టీయర్స్ వస్తాయి, హ్యాపీగా ఉన్నాను, నా పిల్లలు వస్తున్నారు అనేసి హ్యాపీ మూమెంట్. అంటే ఆ వెయిట్ చేసి బాధపడి రోజు ఏడుస్తున్నా అని చెప్పారు, చాలాసార్లు చెప్పారు దుప్పట్లో. అంత ఏడ్చి ఆవిడకి ఒక్కసారిగా ఆ మూమెంట్ కళ్ళ ముందుకు వచ్చేసరికి అంత ఏడుపు రాదు, కన్నీళ్ళు మరిగిపోయి ఉంటాయి ఆ టైంలో. ఎందుకంటే ఎమోషన్ కంటే కూడా ఏడుపు కంటే కూడా అమ్మా అనే ఆశ్చర్యంలో ఉంటుంది అనమాట. పిల్లకాయలను చూశాను రా అని ఆ తల్లి ప్రేమ అక్కడ ఆగిపోద్ది, తెలియని తనం వచ్చేస్తుంది, తెలియని ఆ హ్యాపీ టీయర్స్ వస్తాయి తప్పించి ఏడుపులకు అందరూ కూడా రావు. ఎందుకంటే జరిగిపోయింది, మనం అనుకున్నది, మన బిడ్డలను చూశానని ఆనందం కనిపించింది ఆవిడ కళలో. గుడ్, క్యూట్గా ఉన్నారు పిల్లకాయలు ఎదురు క్యూట్కున్నారు. వాళ్ళ భర్త అయితే అజీజ్ గారు వెరీ ప్రొఫెషనల్గా ఉన్నారు. ఇంట్లో ఇద్దాము అది ఇది ఏం లేదు, ఏముంది ఆట ఆడుతున్నారు, ఆడిని లెట్ హర్ ప్లే హర్ గేమ్ అనేసి వస్తారు పోతారు, ఆడిని కాడికి ఆడిని అనేసి ఫ్రీగా వదిలేశారు. బట్ చిన్న బిడ్డని చూస్తే, ఆ కిడ్ని చూస్తే నాకు నా కూతురు గుర్తొచ్చింది. ఎందుకో తెలుసా, సేమ్ బిగ్ బాస్ సీజన్ 6లో నా కూతురు కూడా సేమ్ నన్ను గుర్తుపట్టక ఏడ్చారు. సేమ్ సంజన గారిని కూడా చిన్న వయసులో వదిలేసి వచ్చారు కాబట్టి సంజన గారిని కూడా వాళ్ళ బిడ్డ గుర్తుపట్టలేదు. సేమ్ నన్ను కూడా గుర్తుపట్టక నేను ఎత్తుకుంటూ ఏడుస్తూ ఉంటే బిగ్ బాస్ కన్ఫెషన్లో పెట్టండి అది పెట్టండి అనేసి పాలు తెప్పించారు, కెమెరాలన్నీ కిందకు దింపించి అన్ని కెమెరాల ముందు పాలు ఇచ్చేలాగా చేశాడు బిగ్ బాస్ మా వైఫ్ చేత. ఇవన్నీ చేస్తారు బిగ్ బాస్. ఇప్పుడు ఏంటంటే సంజన గారికి ఏడుస్తుండేసరికి బిడ్డను లోపల పెట్టండి అంటే కన్ఫెషన్లో స్టోర్ రూమ్లో పెట్టించారు. అక్కడ ఎవరైనా చూసుకొని ఉంటారు, స్టాఫ్లోనే చూసుకొని పాలు ఇస్తూ ఉంటుంటారు, డబ్బా పాలు. సో అది చూశారు, అది పాపం అనిపించింది. నాకు కూడా సేమ్ గుర్తొచ్చింది. ఇక్కడ అలారిక్తో భలే మాట్లాడారు సంజన గారు క్యూట్గా, మా అమ్మని చూస్తున్నావా టీవీలో, చూస్తున్నా గుర్తొస్తున్నా ఇవన్నీ మాట్లాడడం. తర్వాత ఎమాన్యుల్కి చేతికి ముద్దు పెట్టించడం, అది క్యూట్ అయింది తెలుసా. ముద్దు పెట్టి చేతికి హిందీలో మాట్లాడుతుంటే తన చేతికి తనే ముద్దు పెట్టుకుంటారు. ఏదో అన్నకి ముద్దు పెట్టంటే అన్నకి ఫన్నీగా అనిపించింది, క్యూట్గా అనిపించింది ఇద్దరం. దాంతోపాటుగా ఆ తర్వాత లోపలికి తీసుకెళ్లారు, వాళ్ళ హస్బెండ్ లోపలికి తీసుకెళ్ళి, ఏంటి నేను కోపడుతున్నానా ఎక్కువ, నేనేమో ఎక్కువ కోపడుతున్నా, ఏంటి ఇంత సైలెంట్గా ఉంది నేను ఆశ్చర్యపోతున్నా అంటే ఇమాన్యుల్ని పిలిచాడు వాళ్ళ హస్బెండ్. పిలిచిన తర్వాత ఇమాన్యుల్తో కూడా మాట్లాడి 10% ఇక్కడ ఇంత సీరియస్గా ఏం లేదు, ఇంట్లో బాగా ఉంటుంది మీకు, మీరు ఇంకా 10%కి ఇంత అతలాకుతలం చేస్తున్నాం మమ్మీ అలాగే తీసుకెళ్ళి ఆడిస్తున్నప్పుడు ఫన్నీ అండి, వెరీ ప్యూర్ కామెడీ. అంటే ఏదో డబుల్ మీనింగ్ డైలాగులు అట్టగా అవతలని ఇబ్బంది పెట్టే కామెడీ కాదు, ప్యూర్ కామెడీ, వెరీ ప్యూర్. ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ చేసే, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే, ఎవరైనా చూడగలిగే ప్యూర్ కామెడీ చేస్తారు. ఏమనేది, రే మీ మమ్మీ ఏంట్రా, మీ మమ్మీ చెప్పరా, రే మీ మమ్మీని తీసి పంపించేసి నువ్వు ఉండరా, మీ మమ్మీతో వస్తే తలకాయ నొప్పి అందరితో గొడవ వేసుకుంటారు, నన్నే లేపుతాడు నాకు సారు అది నేను వాడికి ఏదో తెలుగు వచ్చినట్టు చెప్పడం, చెప్తావా మీ మమ్మీకి అంటే ఓకేనంటే ఓకే అంటాడు. ఇవన్నీ చాలా ఫన్నీగా ఉన్నాయి. ఆ తర్వాత అయిపోయింది, అంత ఎమోషన్ పెద్దగా ఏం లేదు, చాలా హ్యాపీగా తీసుకున్నారు. అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ బాబుతో డెమాన్ అండ్ రీతు ఇద్దరు భలే అనిపించింది నాకు. అది ఇమాను వాళ్ళ అల్లరికితో డెమాన్ అండ్ రీతు వచ్చి జిలకలు పెడతా ఉంటే రే ఇంగ్లీష్లో చెప్తున్నారు, దీస్ ఆంటీ అండ్ అంకుల్ డూ సేమ్ రా ఎవ్రీడే అంటున్నాడు. అంటే రోజు వాళ్ళిద్దరు ఒకరికొకరు అలాగే చేసుకుంటారు అన్నట్టుగా ఇద్దరు పగలబడి నవ్వుకుంటున్నారు. తర్వాత వచ్చేసరికి అప్పటికే టైం అయిపోయింది, సింపుల్గా అయిపోయింది, 16 నిమిషాలు ఎంతసేపు అయిపోద్ది. తర్వాత వచ్చేసరికి సంజన గారు అలరికి ఆడవద్దురా, అమ్మని ఆడవద్దురా అనే మాట నాకు చాలా ఎమోషనల్గా అనిపించాయి. అమ్మ అని ఆడవద్దురా, నేను వస్తాను 1 మంతే అలరి హిందీలో చెప్పాడు ఓకే అని. తర్వాత వచ్చేసరికి సాంగ్ వేశారు. ఈ సాంగ్ చాలా మీనింగ్ఫుల్ సాంగ్ వేశారు, ఏ సినిమాలో నాకు తెలియదు కానీ, నల్లని చీకటిలో నిదురించే రేపటి పువ్వ లాలీజో, నల్లని చీకటిలో నిద్రించే రేపటి పువ్వ అంటే వాళ్ళ బిడ్డల గురించి మాట్లాడుకుంటూ బిడ్డల్ని నిద్రపుచ్చే సమయంలో పాడే పాట సూపర్ పాట పాడారు. హ్యాపీగా ఆవిడ ఎత్తుకొని ఇలా ఎగరేస్తున్నప్పుడు బాగుండింది. తర్వాత క్యాప్టెన్ ఎక్కడుంది మమ్మీ అంటే అక్కడ తీసుకెళ్లి భరణి గారు ముద్దు పెట్టించడం, ఇవన్నీ నీట్గా ఉన్నాయి, బాగుంది. ఇలా నీట్గా సింపుల్గా అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీది క్యూట్ ఫ్యామిలీ అనిపించింది. డ్రామాటిక్గా ఎవరు లేరులే, ఆయన మరీ ప్రొఫెషనల్గా ఉన్నారు. కొంచెం హింట్స్ ఇచ్చింటే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ ఏముందో హింట్లు ఆయన కొంచెం హింట్లు ఇచ్చింటే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది, బట్ ఇవ్వలేదు. ఓకే. తర్వాత అయిపోయింది, సుమన్ అన్న ఏడ్చారు, దివ్య ఏడ్చింది,
దివ్య బాధపడ్డారు, సుమన్ అనేది అందరికీ ఏడుస్తాం పాపం, ఎమోషనల్ పర్సన్. తర్వాత సరికి దివ్య వాళ్ళ అమ్మ వచ్చారు. నెక్స్ట్ దివ్య వాళ్ళ అమ్మ వచ్చారండి. ఈవిడ గురించి ఒక 10-15 మినిట్స్ చెప్పాలి, కాంట్రవర్సీ కూడా ఉన్నాయి కాబట్టి. ఎంతలో ఇంకా 30 నిమిషాలైనా ఒక 10 మినిట్స్ చెప్తాను. బాగా అనిపించారు. బట్ ఒక కాంట్రవర్సీ ఉంది, ఆ కాంట్రవర్సీ రిలేటెడ్ నాకేమనిపించిందో ప్యూర్గా స్ట్రైట్గా చెప్పేస్తా. దివ్య వాళ్ళ అమ్మగారు వచ్చి ఎంత ఎనర్జెటిక్ పర్సన్ అంటే, ఒక మాటలో చెప్పాలంటే దివ్య గారిని బయటికి తోసేసి ఈవిడ వైల్డ్ కార్డ్గా పెట్టేసి ఈవిడ అల్లాడి చేస్తారేమో అందరూ అనిపించింది. ఎందుకురా ఈవిడ దివ్య గారు అనిపించింది. బట్ దివ్య గారిలో ఏదైతే కొన్నిసార్లు మనం మాటలు ఓవర్గా ఎక్కువ మాట్లాడేస్తుంది, కలగల మాట్లాడేస్తుంది అనేది కొంచెం నెగిటివ్ సైడ్లో చూస్తున్నామో, అది ఏది యాక్టింగ్ కాదు. ఆవిడ మాట్లాడేది ఏది యాక్టింగ్ కాదు, ప్యూర్ అమ్మ నుంచి డిట్టో వచ్చేసింది. వాళ్ళ అమ్మ కూడా సేమ్ యాక్టివ్ పర్సనాలిటీ, సేమ్ మాటలు, సేమ్ వాయిస్ అన్న ఫీలింగ్ వచ్చిందండి. సేమ్ వాళ్ళ అమ్మని రిప్రజెంట్ చేస్తున్న హైట్ డిఫరెన్స్ తప్పించి యాజ్ తీసుకున్నారన్న ఫీలింగ్ వచ్చింది ఆవిడ చూస్తే. ఈవిడ వచ్చినప్పటి నుంచి పోయేదాకా ఎంత ప్యూర్గా ఉన్నారంటే, నువ్వు ఏది అనిపిస్తుంది ఇక్కడి నుంచి తీసి కసకన వాళ్ళ చెవులో వేసేస్తుంది. ఏమి ఆవిడకి అసలు ఫిల్టర్, నో ఫిల్టర్, నథింగ్. కానీ భరణి గారి స్టోరీ ఏదైతే దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఇక్కడ వచ్చారు, రాగానే సుమన్ కాడికి ఇలా పెట్టుకుని ఏంటి అంటే, మేము ఫ్రీజ్లో ఉన్నామండి అని పాప మా అమ్మాయికి అంటే, ఏం కాదు మీది ఇద్దరిది రిలేషన్ బాగుందండి అనేసి బయటకు వచ్చింది. బయటికి రాగానే అందరూ చూసి అమ్మో పాపడి పిల్లలు పెట్టుకూడదు, అయ్యో పాపడి పిల్లలు అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆవిడ బాగా ప్యూర్గా నీట్గా రెడీ వచ్చారు. అందరితో బాగా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కటి చదువుతూ బాగా ఫన్నీగా అనిపిస్తుంది. దాంట్లో ప్రతి దాంట్లో పాయింట్ కూడా ఉన్నాయి. తర్వాత అమ్మ ఏడుస్తూ రామమ్మి అన్నా కూడా ఆవిడ రావట్లా. ఇమానియల్ లక్ష్మి గారు ఏమంటానంటే, రాను నేను ఖుషి ఏమంటుంది, మా మమ్మీ చూస్తూ మీతో నాతో మాట్లాడదనేదిగా, నేను రాను అనగానే దివ్య ప్లీజ్ క్రై ఏడుస్తూ ఉంది క్యూట్గా. బిగ్ బాస్ కూడా దివ్య తప్ప అందరూ రిలీజ్ అవ్వండి, దివ్య అని అట్లా ఉండండి, ఏడుస్తుంది. బాగా అనిపించింది. వాళ్ళ అమ్మ ఏమంటారంటే, ఏడుపు ఎప్పుడు వదిలి ఉండలేదు, ఎప్పుడు హాస్టల్ కూడా పెట్టలేదు మేము అని ఆవిడే అని ఎంత పని ఉంది. ఎందుకు ఏడుస్తా మనం లోకలే కదని, లోకల్ కూడా ఏడిస్తే అట్ట భలే దానివి అనగానే, లోకల్ కూడా ఏడిస్తే ఏంటండి భలే, మనం లోకల్గా ఏడిస్తే అలాంటి ఇమానియల్ మనం లోకల్ అనగానే ఇది భలే ఫన్నీయెస్ట్ మూమెంట్. ఆవిడ టైం సెన్స్, ఆవిడ కౌంటర్స్ ఎంత బాగుంది చూడండి. లోకల్ అనగానే అందరూ లోకల్ అని ఏడుస్తుంటే ఏడుస్తూ లోకల్ అనగానే ఈ పిల్ల రీతు భలే అనిపిస్తుంది. రీతు గారు బాగా అనిపిస్తుంది. డిప్ అనగానే ఆవిడ కూడా డిప్పిరి డ్యాన్స్ చేస్తా. ఆ మూమెంట్ జోక్ వేసే ఆ టైం సెన్స్, అది ఏమంటారు కామెడీ సెన్స్ ఎలా ఉండదు. డిప్పిరి లోకల్ అనేది డిప్పిరి అట్లా ఆవిడ టక్కన ఆపేసి, లోకల్ ఫ్యామిలీ వీక్ లేదు, ఎందుకంటే రీతు కూడా లోకల్ కాని వాళ్ళకి ఫ్యామిలీ వీక్ లేదు అంటుంది. అంటే ఆవిడకి లేదు అన్నట్టుగా రీతు అమ్మో అంటుంది. అంటే చాలా ఫన్నీగా ఉందన్నమాట ఆవిడ. వెంటనే లోకల్ వాళ్ళు కూడా ఏడిస్తే ఎలా అన్న తర్వాత, లోకల్ కాని వాళ్ళకి ఫ్యామిలీ వీక్ లేదు, అది బాగా అనిపించింది నాకు. మీరు గమనించండి, భలే ఫన్నీగా అనిపిస్తుంది. తర్వాత బయట భరణి గారు తనుజ గారితో ఇద్దరు డిస్కషన్, ఏంటంత యాక్టివ్ ఉంది, అబ్బో మామూలు యాక్టివ్ కదయ్యా ఈవిడ, చాలా యాక్టివ్ ఉంది అంటే, అమ్మ అంటే నేను అంతే కనెక్ట్ అయిపోతాం అనేసి భరణి గారు పాపం మాట్లాడుకుంటున్నారు. దివ్య అక్కడికి వెళ్ళి అందరితో వంటిల్లు చేపిస్తుంది, వాళ్ళు చేపిస్తారు, వీళ్ళు చేపిస్తుంది, ఈ పిల్ల మామూలుది కాదు మా కూతురు అని చెప్పుకుంటుంటే, ఎవరి ఫ్యామిలీ నువ్వు అసలు అనగానే ఏళ్ళ ఫ్యామిలీ అనేసి అందరూ హగ్గు. అప్పుడు మళ్ళీ రీతి డిప్పిరి భలే ఫన్నీగా అనిపిస్తుంది అది. ఆ తర్వాత ఆంటీ కూడా డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మగారు కూడా. దివ్య వాళ్ళ అమ్మని ముద్దు పెట్టుకొని బాగా మాట్లాడుతా హ్యాపీగా ఉంటే, వాళ్ళ అమ్మ లోపల రా అంటే అందరూ పొమ్మంటుంటే, ఆగా పర్సనల్ లేదు ఏం లేదు, పర్సనల్ లేదు, ఏం చెప్పేది ఏం లేదు, ఎంత ప్యూరో, ఎంత ఫిల్టర్లెస్ మనిషి. ఏం చెప్పేది, పాపడ పిల్ల పోతుంది, నాకు పెట్టుకోవాలంటుంది, పాపడ పిల్ల పోతుంది పెట్టుకోవాలంటున్నారు ఆవిడ. తర్వాత దివ్య ఎలా ఉంది బయట, వాళ్ళ మదర్ బాగానే ఉంది, నేను ఇన్ని వారాలు ఉంటుంది అని కూడా అనుకోలేదురా, నువ్వు రాక్షసిని ఎలా తట్టుకుంటారా వీళ్ళు అనేసి అనుకున్నా, నువ్వు ఎలా ఉన్నావో అలా వస్తే చాలమ్మా, నువ్వు ఏం ఎరగదీయాల్సిన అవసరం లేనట్టు చెప్పారు. అంటే నువ్వు ఎఫర్ట్స్ ఓవర్గా పెట్టి నెగిటివ్ తెచ్చుకోవద్దు అన్నట్టు చెప్పారు. నువ్వు అలా వెళ్ళి అలా వచ్చావు, నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నావు అలా వస్తే చాలు, నాకు ఏదో విన్నర్ అవ్వాలి అలా ఏం లేదన్నట్టుగా ఆవిడకి చెప్పేశారు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఇది ఒక పెద్ద హిట్, నువ్వు ఏమీ పెద్ద ఇదిగా చేయాల్సిన అవసరం లేదు, నీట్గా ఆడినంత వరకు ఆడు, కానీ ఎక్కువ నెగిటివ్ తెచ్చుకోవద్దు అన్న సెన్స్ నాకు అర్థమైంది నాకు అర్థమైంది. తర్వాత సరికి నాకు ఏడవద్దు, ఏం మార్చుకోవద్దు, నువ్వు ఏడుపు ఒకటే తగ్గించుకో, ఏడుపు రావద్దు, డాడీ నువ్వు ఏడిస్తే వెళ్ళిపోతున్నాడు పక్క, ఇంకా చాలు అమ్మ చూడలేను అన్నట్టుగా, కాబట్టి ఏడుపు కంట్రోల్ చేసుకో. హైలైట్ ఏంటంటే, మనం అనుకునే మాట భరణి గారి కుటుంబంలో కామెడీకి చెప్తున్నది, తనూజ గారికి అక్కకి ఏడవద్దు అని చెల్లెలు చెప్తే, వీళ్ళ చెల్లెలకు కూడా దివ్య గారికి కూడా ఏడవద్దనే మాట తప్ప ఏం చెప్పాల. ఆ ఫ్యామిలీ అట్లా అందుకు కనెక్ట్ అయ్యారేమో అనిపిస్తుంది, ఏడుపు అన్నట్టుగా వీళ్ళకి అలాగే సెట్ అయింది. వాళ్ళకి అదే ఇంట్లో, ఈవిడికి అదే ఇంట్లో ఇచ్చారు వాళ్ళ అమ్మగారు కూడా అనిపించింది ఫన్నీగా. తర్వాత సరికి
ఆవిడ చూడండి ఏదో అజమాయిషి సీరియస్ మోడ్. మీరు అందరూ రండి కూర్చోండి, ఒక విషయం చెప్పాలి, సీరియస్ చెప్పాలి. భరణి గారి విషయం క్లారిటీ ఇద్దామని కూర్చోబెట్టరు. కూర్చోబెడితే మీ అందరూ సోఫాలో కూర్చున్న తర్వాత ఒక మనిషి క్యారెక్టర్ ఎప్పుడు మార్చుకోదమ్మా, ఒరిజినల్ ఎలాగ ఉండండి. ఎవరైనా వచ్చి చెబితే మీరు ఎలా వెళ్ళాలో, మీరు ఎలా వెళ్ళాలో మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి డెస్టినీ ఎలా వెళ్తే అలా, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మీరు ఎవరు మార్చుకోవద్దని చెప్పే మాటలో ఏం మార్గం ఉందంటే, ఈవిడ చాలా తెలివైన ఆవిడండి. ఈవిడ లక్ష్మి గారు, దివ్య వాళ్ళ మదరు. మాధురి గారికి ఈవిడ ఏదైతే చెప్పారు అన్నట్టుగా, మాధురి గారు వచ్చి చెప్పారు అన్నట్టుగా దాని నుంచి మొన్న మధ్య ఇంట్లో వస్తున్నాయి. మొన్న ఈ మధ్య భరణి గారు చెప్తా ఉన్నారు, తను చేతో ఏంటి దివ్య వాళ్ళ మదర్ చెప్పేదంట కదా నాకు దూరంగా ఉండమని అని చెప్పిన పాయింట్ని కూడా ఇండైరెక్ట్గా స్ట్రెస్ చేశారు. ఎవరో వచ్చి చెబితే మీరు మారాల్సిన అవసరం లేదు, ఎలా అలా వెళ్ళని అనేది ఆ పాయింట్కి టచ్ అయ్యేటట్టుగా మాట్లాడాలని అనిపించింది నాకు. అదే అనిపించింది. దాంతోపాటుగా త్రూ హింట్స్ వల్ల భరణి గారు, దివ్య గారు, తనుజ వీళ్ళందరూ దూరం అవుతుండే దానికి రిలేటెడ్ కూడా స్ట్రెచ్ చేసి అంత అవసరం లేదు మీరు కలిసి ఉండండి అన్నట్టుగా అనిపించింది. తర్వాత వీడి ఫేక్ స్టోరీయా నిజంగా స్టోరీ అనేది నాకేమనిపించింది జెన్యూన్గా చెప్తా. ఇంకో మాట ఏమన్నారంటే వాళ్ళ అమ్మగారు, నువ్వు వెళ్ళి కూర్చో, నువ్వు వెళ్ళి కూర్చో దూరంగా బా, ఇక ఈ కళ్యాణ్ నేను దత్తత తీసేసుకుంటాను, నాకు కావాలంటే ఈ కళ్యాణ్ నేను దత్తత తీసేసుకుంటాను, అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నా, బుడిబో అంటది. ఇక్కడ ఇండైరెక్ట్గా కళ్యాణ్ రిలేటెడ్గా పాజిటివ్ సెన్స్ అంటే దివ్యకు అర్థమయ్యేదానికి చెప్పినట్టుగా అనిపిస్తుంది. కళ్యాణ్ పాజిటివ్ ఉన్నాడు అనేది ఇండైరెక్ట్ చెప్పారని అనుకున్నాను. ఆవిడ ఇంట్రెస్ట్ ఏముంది కానీ ఇవే ఇంట్లో ఇండైరెక్ట్ హింట్లు ఇవే ఎక్కువ. ఎవరితో అయితే టచ్ ఉంటుందో, ఎవరితో అయితే బాగుంటుందో వాళ్ళు బాగున్నారన్న సెన్స్లో అన్నట్టుగా అనిపించింది. దత్తత తీసుకుంటా అనే అన్నారంటే అప్పుడు అడాప్ట్ చేసుకుంటే వాడు మంచోట్లా కనపడ్డాడు నాకు అన్నట్టుగా ఆవిడ ఉద్దేశం. వాడిని తీసుకుంటా అనింది. తర్వాత సరికి నేను విషయం చెప్పాలి. నాకు ఒక బ్రదర్ ఉండేవాడు, 25 years బ్యాక్ చనిపోయారు. చదువుకుంటూ దాంట్లో ఏదో రాకపోవడం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉండేది, ఏడుపు చూసినా గుర్తొస్తుండేది, ఎవరు చూసినా ఉండేవాళ్ళు. నాకు బాగా బాధ అనిపించేది. టీవీలో ఒక పర్సన్ చూసామ్మా, ఇక్కడ ఎమోషనల్గానే మాట్లాడారు వాడు, నిజంగానే ఎమోషనల్గా. ఒక పర్సన్ చూసాను, మా అన్నయ్యలాగా అనిపించాడు. నిజం చెప్తున్నాను, నేను ఏం చేశానంటే 15 రోజుల తర్వాత వచ్చింది కదా తను, చెప్పా నాకు బ్రదర్ అయ్యే ఫీలింగ్ ఇతను ఒకడిలో ఉన్నాయి అని నేను చెప్పాను. నువ్వు నా బ్రదర్ మానమాని పిలవలేవు కాబట్టి నువ్వు బ్రదర్ అని పిలిస్తే నా కోరిక తీర్చు అనేసి నేను చెప్పా. ఇక్కడ కోరిక తీర్చు అని చెప్పేది అలా చెప్పుండకపోవచ్చు, కానీ ఆవిడ నిజంగానే షో చూసేటప్పుడు ఆయన నాకు బ్రదర్లాగా అనిపించాడనో, లేకపోతే ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేటప్పుడు భరణి గారి గేమ్ బాగుంది, భరణి గారు బాగున్నారనేసి వాళ్ళ ఫ్యామిలీకి నచ్చి ఉండొచ్చు. ఇది దివ్యతో కనెక్షన్, దివ్యతో కలిసి చూసుకునేటప్పుడు అదే ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఇది జరగడం బట్టే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, దీనివల్లే మీతో క్లోజ్ అయింది కప్పించి దివ్య వాంటెడ్గా దేనికో కోసం క్లోజ్ అవ్వలేదు. నాకు బ్రదర్ ఫీలింగ్ వచ్చింది కాబట్టి క్లోజ్ అయింది, మా అందరి ఫీలింగ్ హౌస్లో అదే కాబట్టి అలాగే క్లోజ్ అయింది. కానీ ఈ మాధురి గారు ఇంకొకరికో నేను చెప్పలేదు, ఫోన్ చేసి చెప్పలేదు అనే యాంగిల్ని చెప్పడం కోసం క్లియర్గా ఆవిడ చూసి వచ్చారు కాబట్టి ఎపిసోడ్స్. దానికోసం ఈ విధంగా ఇది జరిగినట్టుగా నాకు అది ఫేక్ అని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు చెప్తాను. ఆవిడ ఫేక్ చేసే మనిషిలా కనపడుతుందా? డైరెక్ట్గా రీతు చౌదరి నువ్వు ఏంటమ్మా మీరు బయటికి వెళ్ళి బాయ్ చెప్పుకుంటారని డైరెక్ట్గా ముఖం మీద చెప్తుందంటే, తనుజ గారిని ముఖం మీద ఆవిడ ఏముంది అదే చెప్తుందంటే ఇంకా ఆవిడ ఫేక్ చెప్పే మనిషిలా కనపడుతున్నారు. ఆవిడ ఏదనిపిస్తుంది ఫిల్టర్ లేకుండా వెళ్ళిపోతున్నారు, ఆవిడ అదే నాన్ స్టాప్గా వెళ్ళిపోతున్నారు. ఆవిడ ఫేక్ అని ఎలా అనగలుగుతామని అనిపించింది. దీంట్లో ఫేక్ అని అనిపించుకోవడానికి కూడా ఒకటి యాంగిల్ ఏంటంటే, మాధురి గారికి చెప్పుండొచ్చు, చెప్పిన తర్వాత ఇది ఎలాగపోద్దు అనేసి ఇప్పుడు నెగిటివ్గా వెళ్తుంది కాబట్టి తెలియకుండా వీళ్ళు కూడా కొంచెం దూరం అవుతున్నారు కాబట్టి ఇది చెప్పేస్తే క్లియర్ అయిపోద్ది అని కూడా చెప్పుండొచ్చు అనే యాంగిల్ కూడా నేను ఒక మాట చెప్తాను. ఆ దానికి కూడా ఒక యాంగిల్ ఉంది. మాధురి గారికి ఇవి చెప్పు ఉండొచ్చు కూడా, మేబీ అంటున్నా, ఏమని వాళ్ళిద్దరిని దూరంగా ఉండమని చెప్పు ఉండొచ్చు. ఇది నేనేమంటున్నానంటే, ఫస్ట్లో వచ్చేటప్పుడు ఖచ్చితంగా భరణి గారితో ఉన్న ప్రాబ్లం ఏమో, ఆయన బాగానే ఆడుతున్నాడని వీళ్ళందరికీ అనిపించి ఆయనతోనే ఉండమని కూడా చెప్పుండొచ్చు. చెప్పిన తర్వాత వీళ్ళ మధ్య ర్యాప్ ఎట్లా ఉందంటే, దివ్య గారికి ఏడవడం గందరగోళం. ఇప్పుడు చెప్పింది ఏంటి, ఏడుపొద్దు అని చెప్పగా ఆవిడ చేసిన బిగ్గెస్ట్ థింగే ఏడవడమే నెగిటివ్. అంత ఏడుపుతూ ఆయనకి అటాచ్ అయిపోయి ఓవర్గా అటాచ్ అయిపోయింది. మనం చెప్పినట్టు దాన్ని అది ఇంకా పెంట అయిపోయినట్టుంది, మనం చెప్పడం వల్లే జరుగుతుంది అనేసి ఇండైరెక్ట్గా మీ అమ్మాయి చెప్పింది దూరంగా ఉండమని చెప్పింది అనేసి చెప్పమని ఉండొచ్చు. దానివల్ల అది భరణి గారికి అగెనిస్ట్గా వెళ్ళమని కదా, అది భరణి గారికి కూడా బొక్కపడుతుంది కదా, దానివల్ల వెళ్ళిపోమని చెప్పుండొచ్చు కూడా. ఇది నెగిటివ్ యాంగిల్ కూడా కాదు. దాన్ని అట్లా తీసుకుంటే ఆవిడ చెప్పడం కూడా నెగిటివ్ యాంగిల్ కాదు. ఇప్పుడు ఏం జరిగింది, దాన్ని వీళ్ళందరూ నెగిటివ్గా తీసుకుంటారు. ఒకవేళ చెప్పుంటే అసలు చెప్పకపోయి కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. చెప్పున్నా కూడా దాన్ని నెగిటివ్ యాంగిల్ కాదు పాజిటివ్ యాంగిల్లో చెప్పుంటారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నారు, ఎవరికి నెగిటివ్గా మాట్లాడి ఏం లేదు, వచ్చారు ఫ్రీగా మాట్లాడారు సార్ అనిపించింది మాట్లాడిపోయారు. కానీ దాన్ని ఫేక్ స్టోరీలాగా నాకు అసలు అనిపించలేదు. మీకు ఏమనిపించిందో లేదు తెలియదు, అది నాకు అనిపిస్తుంది. ఫేక్ స్టోరీగా అనిపించలేదు. కానీ ఈరోజు ఆవిడ చేసిన ఆ ఎనర్జీ, ఆ ఉత్సాహం, ఆ సునామీలో వచ్చి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి, దివ్యకి బీభత్సమైన పాజిటివిటీ క్రియేట్ చేసి, ఈ పర్టికులర్ డే 1-2 days ఈ ఎఫెక్ట్తో దివ్య గారికి గట్టిగా ఓట్లు పడేలాగా చేసి దివ్య గారిని సేవ్ చేసి, దానికి ఆవిడ డేంజర్ జోన్లో ఉన్నారు దివ్య అండ్ సంజన గారు. దివ్య గారికి సేవ్ చేయడానికి
ఇప్పుడు సంజన గారి ఎపిసోడ్ కానీ దివ్య గారి ఎపిసోడ్లో క్లియర్గా దివ్య గారికి పాజిటివ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ క్లియర్ తెలిసినోడు, నేను మళ్ళీ దాచేదేం లేదు. ఈ ఎపిసోడ్తో ఇండైరెక్ట్గా తల్లి కూతురిని ఓట్స్ కొంచెం పెంచేలాగా చేసి సేవ్ చేసే అంత ఓటింగ్ పడబోతుందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీరు ఏమన్నారు, నాకు అలా అనిపించింది. అది అటు ఇటు అయ్యి దివ్య గారు వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం, కానీ ఈ ఓట్ ఈ వీక్ ఆవిడ సేవ్ చేయబోతుందా అన్న ఫీలింగ్ వచ్చి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఎపిసోడ్లాగా అనిపించింది. మీకు అనిపించిందో లేదు నాకు తెలియదు. తర్వాత భరణి గారు వచ్చి హక్ చేసుకున్నారు, వెరీ గుడ్ అనిపించింది నాకు, సూపర్. తర్వాత వాళ్ళ అమ్మలా మెంటల్గా మైండ్లో ఉండిపోయింది, అది తెలుసు వాళ్ళకి, నా బ్రదర్ క్వాలిటీస్ ఒకటి ఉన్నాయి, అది ఇది మైండ్లో పడింది. ఇక్కడ నేను చెప్పాలంటే పిలుస్తుంది, ఎవరైనా పిలుస్తుందా బ్రదర్ అనేసి, ఎవరిని పిలుస్తుందా, ఎవరిని పిలవట్లేదు, అమ్మాయిని ఆయన ఒక్కనే అంటుంది అంటే కరెక్ట్. సో అందరినీ గారు 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 అనేసి అంటుంటుంది. ఈవెన్ భరణి గారిని అంటున్నా, బ్రదర్ అనేది ఒక్కటితోనే ఉంది. ఇక్కడ నాకు ఎందుకు ప్లస్ అనిపిస్తుంది అంటే, క్లియర్గా వచ్చి అమ్మాయి ఆయనకి 1 పొజిషన్ పెట్టేటప్పుడు 1 పొజిషన్ లేదు. నేనేమనుకున్నా అంటే తనుజ గారికి ఒకటి అవ్వడానికి, తనుజ గారి దగ్గర అవ్వడానికి ఇండైరెక్ట్ ప్లాన్ వేసిందేమో అనుకున్నా, కానీ అది ఇప్పటికీ లేదు. తనుజ గారికి అగెనిస్ట్గానే వెళ్తునేసరికి అది ప్లాన్ కాదేమో, నిజంగానే చూసొచ్చి ఆయన 1 పొజిషన్లో పెట్టారని కదా, ఆయన గేమ్ ఈవిడికి నచ్చి 1 పొజిషన్లో పెట్టిందేమని ఈరోజు వీళ్ళ అమ్మ వచ్చిన తర్వాత అన్న తర్వాత నాకు అనిపించింది. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేక్ స్టోరీ అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ మాధురి గారికి చెప్పున్నా కూడా అనవసరంగా ఇద్దరు గేమ్లు పోతుంది, ఇప్పుడు దూరం అయితేనే బాగుండని అనేసి చెప్పి కూడా ఉండొచ్చు. అది కూడా పాజిటివ్ యాంగిల్ అని అనిపిస్తుంది నాకు, అదేమీ నెగిటివ్ కానీ అనిపిలా, నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత సరికి ఎందుకంటే ఆవిడ ఫిల్టర్ లేకుండా మాట్లాడే మనిషి నుంచి ఇంత యాక్టింగ్ ఉంటుందా అని. తర్వాత సరికి పిల్లల్ని వెనకాల సపోర్ట్ చేయడం మళ్ళీ ఆగొద్దనేసి మిగతా చూసే వాళ్ళకి కూడా చెప్పినట్టుగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ అది ఎందుకని మీరు చూస్తున్న విధానం కానీ డుమ్రి అనేది కానీ ఇవన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. కాదురా ఎన్ని గంటలు రా మీరు అందరి గురించి, కాదురా ఎన్ని గంటలు రా మీరు కెమెరా గురించి చూసుకుంటారు కానీ ఒకరికొరు మాట్లాడుకోరు ఏంట్రా మీరిద్దరు అనేసి డెమాన్ పవన్ రీతు గురించి బీభత్సంగా నవ్వుకుంటారు. కాదురా సుమన్ అన్న గురించి, మీ ఇద్దరు హైట్కి ఎలా మ్యాచ్ అయిందండి. భరణి గారు అంటే ఫాదర్ అండ్ బ్రదర్ లాగా, ఇమాన్యుల్ గురించి సూపర్ అండి, ఎలా మాట్లాడతారు ఆవిడ అనిపించింది నాకు. మీరు ఒక నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కదండి, అందరికీ అంటే ఒక నియోజకవర్గం అని ఎంత సర్కాస్టిక్గా చెప్తున్నారు, అన్ని యాంగిల్లో ఉండే వాళ్ళకి అన్ని రకాల మనుషులకి నచ్చుతారు మీరు అన్నట్టుగా, ఒక నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కాదని. తర్వాత పని మాత్రం ఇవ్వద్దండి సంజన గారికి, మహారాణిలో చూసుకుని పనిస్తే వేస్ట్ అన్నట్టుగా, ఆవిడ పనిస్తే ఏదో ఒకటి గెలికేస్తుంటారు, అనవసరం కూర్చోబెట్టి పని ఇవ్వండి ఆయనకి, హ్యాపీగా చూసుకున్నాయి. రీతు ఉంది అంటే రీతు ఉందండి, మీ ఇద్దరని ఆయన అనేసి వాళ్ళిద్దరి గురించి రీతు అంటే మన గురించి స్టార్ట్ చేసి కొట్టుకుంటారు, కలిసిపోతారు. ఒక ట్రాక్ నడుస్తుంది మీ మధ్య. బయటికి వెళ్ళాక కూడా ఇలా ఉంటుందా లేదా? బిగ్ బాస్ అయిందంటే టాటా బై బై చెప్పుకుంటారా? ఏందమ్మా మీరా, అమ్మో అలా ఉంటారా అనేసి భయం నాకు. ఇది ఎంత ఫ్రీగా చెప్పేసి చూడు, వాళ్ళు ఏమన్నా అనుకుని బిగ్ బాస్ అయిన తర్వాత టాటా బై బై చెప్పుకుంటారు, అందరిలో అదే జరిగేది కదా, మీరు కూడా అదే చేస్తారేమో అని భయం. డైరెక్ట్ మొఖాల మీదే వాళ్ళు అసలు ఆశ్చర్యపోతున్నారు, భయంకరంగా నవ్వుకుంటున్నారు. తర్వాత సరికి ఇక్కడ తనుజ గారు రిలేటెడ్ చెప్పింది నాకు పర్ఫెక్ట్గా చెప్పని అనిపించింది. అదే జరుగుతుంది కూడా. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమన్నానంటే, మా పెద్దమ్మాయి అయితే షాపింగ్కి వెళ్తే ఫస్ట్ నా దగ్గర ఉన్న ఆ చేతుల్లో నుంచి ఆ పిల్ల చేతుల్లోకి ఎప్పుడు తీసుకుంటుందో తెలియదు, తీసేసుకుంటుంది, మొత్తం హ్యాండిల్ చేసుకుంటుంది. ఇలాగే ఇక్కడ కూడా మొత్తం నీ చేతిలోకి తీసేసుకున్నావు, కానీ వాళ్ళకి అర్థం కావట్లా నువ్వు తీసేసుకున్నావని. అదే మా పాజిటివ్గా చెప్తాను, నెగిటివ్ కదని చెప్పారు, కానీ ఈవిడ పాజిటివ్గా చెప్పినా అది కరెక్ట్గానే చెప్పారు అనిపిస్తుంది. అది నెగిటివ్ ఆలోచించే వాళ్ళకి నెగిటివ్ కూడా ఉంది. ఏంటంటే ఆవిడ చెప్పింది, ఆటని ఆవిడ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి భరణి గారితో క్లోజ్ అయ్యారు, భరణి గారు తెలియకుండా ఆవిడ కంట్రోల్లోకి వచ్చి భరణి గారు ఈవిడికి ఏదైనా చేయకపోతే ఈవిడ హట్ అయిపోద్దామని అంత ఎమోషనల్ కనెక్ట్ అయిపోరు. సేమ్ విత్ ఇమాన్యుల్, ఇప్పుడు సేమ్ విత్ కళ్యాణ్ తనుజ అడిగితే ఏదైనా ఇచ్చేలాగా ఉన్నాడు. అది ఆవిడ తప్పు కాకపోవచ్చు, అంటే ఆవిడ తెలిసి చేస్తున్నారో తెలియకపో ఏమైనా కావచ్చు, కానీ వీళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా ఆవిడ చేతుల్లోకి తెచ్చేసుకుంటారు, కంట్రోల్లోకి తెచ్చుకుంటారు, అది వాళ్ళకి తెలియకుండానే అయిపోతుంది. భరణి గారు ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా అదే జరిగింది. దీన్ని ఎవరైనా కాదంటే నేను ఒప్పుకోను, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. అది పర్ఫెక్ట్ ఫ్యాక్ట్ చెప్పారు ఆవిడ, అదే జరుగుతుంది. ఈరోజు కళ్యాణ్ అనే పర్సన్ ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు, తెలియకుండానో తెలుసో అది జరిగిపోతుంది, ఆవిడ కంట్రోల్లోకి వచ్చేస్తున్నారు. ఆవిడ అదే చెప్పింది, సూపర్ చెప్పారు, ఏమన్నా చెప్పారు నాయన అని అనిపించింది నాకు. నెక్స్ట్ సరికి కళ్యాణ్ గురించి అదనగొట్టేసరికి చెప్పారు. ఈడొచ్చి కళ్యాణ్ పక్కింటి అబ్బాయి అమ్మ సిలిండర్ వచ్చింది రానాయన అది తీసుకుందో కొంచెం హెల్ప్ చేయంటే, నేను నో చెప్పకుండా దేనికైనా వచ్చి హెల్ప్ చేస్తానంటే అంతకు మించిన పర్ఫెక్ట్ ఎలివేషన్ లేదు. అంటే మనం అందరం అనుకున్నదే పక్కింటి అబ్బాయిలా ఉంటాడు కళ్యాణ్ని, సేమ్ క్లియర్గా పక్కింటి వాడికి రే అది తెచ్చిరా, ఇడ్లీ తెచ్చిరా, బాండ తెచ్చిరా, జ్వరం అయింది ట్యాబ్లెట్ తెచ్చిరా అని తెచ్చిస్తారు చూసినా, అలాంటి మంచి వ్యక్తి ఏనికి నో చెప్పడమ్మా అని చెప్పేది భలే అనిపించింది. తర్వాత తనుజ వల్ల మా ఆయన నాకు క్వైట్ ఆపోజిట్ అనేసి చెప్పింది వాళ్ళ అమ్మగారు. తర్వాత తనుజ ఎక్స్చేంజ్ చేసుకుందాం బిగ్ బాస్, ఈ అమ్మాయిని పంపించేసి వాళ్ళ మమ్మీని తెచ్చుకుందని బాగానింది. నేను ఉండిపోతా, నాకేం ప్రాబ్లం, ఉండిపోతా రీతో, మీ అమ్మాయితో బయటకు వచ్చాక నేను బాగుండాలండి, మీతో నాకు ఇలాంటి ఫ్యామిలీ కావాలి అనేసి అంటుంది. లక్ష్మి గారు ఏమన్నా సోలో ట్రావెలర్స్ ఉన్నారా, మనం బ్యాంకాక్ వెళ్దాం. తర్వాత సరికి డీజే టిల్లు సాంగ్ బెటర్, చూసారో లేదు, డీజే టిల్లు సాంగ్ బెటరు.
ఎందుకు పెట్టారు? అందరికీ అమ్మమ్మ ఏమైనా చేసామమ్మ అనేసి ఎమోషనల్ సాంగ్. ఈవిడికి ఎమోషనల్ వర్కౌట్ కాదు. డీజే చిల్లు చూడు డ్యాన్స్ నేర్పిండి అనేసి వేసి పారేసింది ఇష్టం వచ్చినట్టు. ఆవిడ వేసి పాడేశారు. తర్వాత పోతూ పోతూ నా డ్రెస్ బాగుందా? బాగుంది. ఇక్కడ ఇటన్నిటికంటే ఇమానుయల్తో ఆంటీ అంటే ఆంటీ అంటావు అనేసి మెడ పట్టుకునేసి పిసికేస్తున్నారు. అంత ఫన్నీ క్యాండిడేట్. తర్వాత సరికి ఇమానుయల్ రాధా ఐ లవ్ యూ అంటే సుమన్ అన్న ఏంటి ఖుషి అసలు ఇంత మాట్లాడుతుంది? మీ మమ్మీ ఏంటి మమ్మీ క్రేజీరా? మీ మమ్మీ సంజన గారు మీ మమ్మీ వైవ్ ఏంట్రా? అందరికీ షాక్ అందరూ. తర్వాత సరికి దివ్య గారు చెప్పే కదా మా మమ్మీ గ్యాప్ ఇస్తే దేశాన్ని నమ్మేస్తుందని చూసారా అనగానే భరణి గారు ఇంత కామెడీ చేసి ఇంత ఎంటర్టైన్మెంట్ చేసిన ఆవిడ నాలో ఆయన్ని వాళ్ళ అన్నని చూసుకుందంటే నేను తప్పని నాకు ఏడుపు వచ్చేసింది అని చూసుకున్నది అనేసి అంటున్నారు. ఇది జరిగింది. సో ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ అది. భరణి గారు కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. భరణి గారికి దివ్య గారికి కొంచెం కనెక్షన్ కొంచెం మళ్ళీ స్ట్రాంగ్గా ఉండేటట్టు అనిపిస్తుంది. దట్స్ ఇట్ మామ. నాకు అనిపించింది, నేను డైరెక్ట్ చెప్పాను. మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. లైక్ చేసి ఏ టైంలో నచ్చితే ఆ టైంలో లైక్ కొట్టండి మామ. దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా కొట్టి నా మొఖాన్ని ఏంటి. లవ్ యూ బాయ్. ఆల్రెడీ ఇది కూడా దీనికి కూడా 50 నిమిషాలు 45 నిమిషాలు పెట్టారు.